హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానిక ఉజ్జి అఫీషియల్. సో ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి వీడియోకి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు లాగ్ ఏంటి అంటే, మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి అయితే పోహా చేస్తున్న అటుకులతో. ఇది కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు అనమాట. సో ఇది ఎలా చేయాలి అంటే, ఆ వాటర్లో అయితే మంచిగా కొద్దిసేపు అయితే ఒక 5 మినిట్స్ అయితే దాంట్లో నానబెట్టేసుకోవాలి. ఆనియన్, వాటికి కావాల్సినవి కూడా మరీ అంత ఘనంగా ఏం అవసరం లేదు. ఒక ఆనియన్, పచ్చిమిర్చి అండ్ ఒక ఆలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆలు మంచిగా మధ్యలో తాగుతానికి బాగుంటాయి. అండ్ పల్లీలు కూడా వేసుకుంటాం మనం పోపులో. సేమ్ లెమన్ రైస్కి ఎలా పోపు పెట్టుకుంటామో దీనికి కూడా అలానే పెట్టుకుంటారు అనమాట. దీన్ని పోహా అంటారు, ఇంకొకరేమో ఇట్లా అటుకుల ఉప్మా అంటారు. చాలా నేమ్స్ ఉంటాయి అండ్ చాలా టైప్స్ కూడా చేస్తారు అనమాట. ఇది నాకైతే వేయించినవి అస్సలు నచ్చవు. అది చేసినా మాకు ఇంతకు ముందుకి హాస్టల్లో బ్రేక్ఫాస్ట్కి కూడా మాకు అటుకులు వేయించినవి పెట్టేది. అస్సలు తినకపోయేది, నేను డస్ట్బిన్లోనే పడేసేది. ఇట్లానే నాకు పోహా చేస్తేనే ఇష్టం అనమాట, చాలా టేస్ట్ ఉంటుంది ఇలా. అయితే ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఆకలి అవుతుంది అండ్ ఫుల్ మంచు ఉంది బయట. అయితే ఏదో ఒకటి తినాలని ఆకలి అవుతుందని మొన్న డిమార్ట్కి సరుకులు తేవడానికి వెళ్ళినప్పుడు అక్కడైతే ఇక తీసుకొని వచ్చిన అనమాట. సో ఈరోజు చేసిన అటుకుల పోహా. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అండ్ ఎప్పటికీ వేయించినవి కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏం లేదు, సింపుల్, మంచిగా చిన్నగా అవి స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లో పోపుకి అయితే మంచిగా మినపప్పు, శనగపప్పు అండ్ పల్లీలు ఇట్లా ఇక్కడైతే మంచిగా నానిందనమాట. ఇట్లా మనం చేతితో పట్టుకోగానే చినిగిపోవాలన్నమాట. మరీ అంత మెత్తగా నానినా కూడా మొత్తం మెత్తగా అయిపోతుంది. అది తినాలన్నా తినబుద్ధి కాదు. సగమే, కొంచెమే నానాలి. అదైతే తీసి మనమైతే చల్లిబుట్టలో వేసుకోవాలన్నమాట. ఎందుకంటే వాటర్ ఉంటే అదంతా మెత్తగా అయిపోతుంది కదా, ఎమ్మటే వాటర్ అబ్జర్వ్ చేస్తుంది. సో నేను దీంట్లో అయితే వేస్తున్నా, మంచిగా పొడిగా ఆరుతుందని. అది తీసి పక్కన పెట్టుకుంటే మనం అవి కటింగ్ చేసే లోపల కొంచెం మంచిగా తడి లేకుండా బాగుంటుందని నేనైతే అదైతే తీసి దాంట్లో అయితే వేస్తున్నాను అనమాట. సో ఇలా వేసిన తర్వాతకి వెళ్ళి మనమైతే ఇంకా అవి కటింగ్ చేసుకొని మంచిగా చేసేసుకోవడమే. ఏమంత పెద్ద ప్రాసెస్ ఉండదు, సింపుల్ అనమాట. ఒక 5-10 మినిట్స్లో అయితే కంప్లీట్ అయ్యే బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. సో ఫైనల్గా అయితే అదంతా అయిపోయింది. లాస్ట్కి అయితే వాటర్ అయితే పారపోసిన. ఇక ఇదైతే దాంట్లో పెట్టేసిన, మంచిగా వాటర్ అంతా ఆరుతుందని ఇక్కడైతే వాటికి కావాల్సినవి ఏవైతే కటింగ్ చేస్తున్నా అనమాట. ఇంకా ఇక్కడైతే కటింగ్ చేసి మంచిగా చిన్న పీసెస్ సన్నగా తరుముకోవాలి. ఇక్కడైతే ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తే మా నాన్న తినడు కదా, అది అందరికీ తెలిసిందే అనమాట. నాకొద్దు, నాకైతే చాయ్ పోయి అది మీరు తినండి అంటే సరే అనేసి అయితే ఇక్కడైతే నాన్న కోసం అయితే చాయ్ అయితే పెడుతున్నా. ఎందుకంటే అప్పలు ఉన్నాయి కదా, మా నాన్నకైతే అదే తింటాడు, ఎక్కువ బ్రేక్ఫాస్ట్ చేయడానే. సో నేను చాయ్లో ఎందుకు షుగర్ వేయనంటే మా మామయ్యకి షుగర్ అనమాట. సో దాంట్లో అయితే నేనైతే బెల్లం వేసి చాయ్ పెడతా. సో నాన్నకైతే గ్లాస్లో అయితే చక్కెర వేస్తున్నా. ఈ సంక్రాంతి పండుగకి అప్పలు చేసుకునే అందరి ఇంట్లో ఆల్మోస్ట్ ఉంటాయి. అందరు కూడా చాలా వరకు అదే బ్రేక్ఫాస్ట్లోకి చాయ్ అప్పలే తింటారు కదా. ఎంతమంది తింటారు కామెంట్ చేయండి. ఇక మావి కూడా అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి, కొన్ని డేస్ అయితే. ఎందుకంటే ఈసారి మేము టిఫిన్స్ చేయడం చాలా తగ్గించినాం, అందరం పాలల్లో వేసుకొని తినడం. అట్లనే మా నాన్నకైతే ఇక్కడ మంచిగా చాయ్లలో అప్పలు వేసి నానబెట్టాలన్నమాట. ఆయనకి అప్పలు నానితేనే తింటాడు. నాకైతే నానితే అస్సలు నచ్చదు. ఆయన చాయ్ కూడా తాగను. అందరు చాయ్ తాగుతావా అనేసి అడుగుతారు. నేను టీ తాగే అలవాటు లేదు, పాలల్లోనే నేను వేసుకొని తింటా. అదైనా నాకు నానితే నచ్చదు. కొన్ని వేసుకొని అప్పటికప్పుడు తినేస్తాను అనమాట. ఇక్కడైతే అన్ని కటింగ్ చేసి పక్కకైతే పెట్టుకున్నా. నాన్నకి చాయ్, అందులోటి బయట ఒక వర్క్ ఉందని ఆయన కోసం అయితే ఇస్తే తిని వెళ్తాడని ఆయనకైతే టీ వస్తున్నా అనమాట. ఫైనల్గా అయితే టీ అయితే అయింది. దాంట్లో అయితే ఇంకా అప్పలు వేసి ఇవ్వాలి. అలా అయితే తింటాడు. ఆయనకి బద్ధకం అనమాట అప్పలు వేసుకొనికి కూడా. ఎప్పుడైనా మా నాన్నకి అన్నీ చేసి పెడితేనే దగ్గర వరకు చిన్నపిల్లల లెక్క అట్లా తింటాడు అనమాట. ఇక్కడైతే మంచిగా షుగర్ అయితే కలుపుతున్నా అండ్ అప్పలు వేస్తున్నా. మీకైతే ఎంతమందికి ఇట్లా చాయ్లో అప్పలు వేసుకొని తినడం ఇష్టం? నాకైతే అంత ఘనంగా నచ్చదు, పాలల్లోనూ తింటా, అదైనా చాలా రేర్ అనమాట.
అండ్ మా నాన్న కూడా ఎక్కువ తినాడు, ఎప్పుడో ఒకసారి తనకి బుద్ధి అనమాట. సో ఇక్కడైతే మంచిగా గ్లాస్ ఫిల్అప్ అయితే వేసేసిన అనమాట ఆయనకి అప్పలు. ఇక నేనైతే ఇక నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని నేను కూడా తినాలి. ఇక అండ్ బయట వెదర్ కూడా ఫుల్ కూల్గా ఉంది, అసలు ఫుల్ మంచు ఉంది. డైలీ మార్నింగ్ అవుతుందా కావట్లేదా అని కూడా అసలు అనిపించట్లే. 10 o'clock వరకు కూడా ఏం అనిపించట్లే, అంత కూల్గా ఉంది. అందుకే నేను మంచిగా స్వెటర్ వేసుకొని మంచిగా అది క్యాప్ అయితే పెట్టేసుకున్నా, అది క్యాప్ కాదు ఇయర్స్కి. సో ఇక్కడైతే పల్లీలు అండ్ మినపప్పు శనగపప్పు అయితే అయిపోయింది అనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాతకి వెళ్ళి కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకోవచ్చు, కాకపోతే మా ఇంట్లో నచ్చదని అది నేనైతే స్కిప్ చేసేసిన. అండ్ ఇక్కడైతే పల్లీలు అండ్ మినపప్పు రెండైతే వేసిన, మంచిగా గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ పల్లీలు ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, అది మన ఇష్టం, ఇంకా ఎంత తింటామో అంత క్వాంటిటీది. ఇక అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి వెళ్ళి దాంట్లో అయితే ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలన్నమాట. అండ్ అన్నీ వేస్తేనే బెటర్, ఎందుకంటే ఆలు కూడా ఫ్రై కావాలి కదా, అన్నీ ఒకసారి వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. అవి ఫ్రై కావడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతాయి అనమాట. అండ్ ఇది మేము బ్రేక్ఫాస్ట్ చేసే టైం ఎంత అవుతుందంటే 11 అవుతుంది. ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. అంతకీ కూడా ఆ టైంకి కూడా బయట అయితే అసలు సన్నే రాలే, అంత మబ్బు ఉంది. అసలు ఏం టైం అవుతుంది, ఏం తింటానం అది అసలు అర్థం కావట్లేదు. అండ్ ఇటు 2-3 days నుంచి అట్లనే అవుతుంది కదా, మీ దగ్గర కూడా ఇట్లనే మంచి ఉంటుందా? మా దగ్గరనైతే ఫుల్ ఉంటుంది అనమాట. అండ్ ఇక ఇక్కడైతే ఇక పోహా అయితే చేసుకొని తింటే మేము ఆఫ్టర్నూన్ లంచ్ తినేసరికి 2-3 అయిందనమాట. అంత లేట్ అయింది ఎక్కువగా. మళ్ళీ మార్నింగ్ మేము జల్దీ తినలే కదా, లేట్ అయింది కాబట్టి లంచ్ కూడా కొంచెం లేట్గా చేసేసినాం అనమాట. సో అవైతే మంచిగా ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. అండ్ బాగా మరీ అంత ఘనంగా అవసరం లేదు, కొంచెం అయితే చాలు. అదైతే ఇక మంచిగా ఫ్రై అయింది కదా, కొంచెం దాంట్లో పసుపు అయితే వేసేసుకున్నా. ఆలు అండ్ పచ్చిమిర్చి కొంచెం ఆనియన్ అండ్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాతకి వెళ్ళి కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం పసుపు స్మెల్ పోయేంతవరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాతకి అటుకులు మరీ అంత ఘనంగా మనమైతే ఫ్రై చేయలేము, ఎందుకంటే ఎమ్మటే అవి అడుగంటిపోతాయి, ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా, చిన్నగా మెత్తగా ఉంటాయి కదా. సో ఎక్కువగా మళ్ళీ కలపొద్దు అనమాట, నార్మల్గానే కలపాలి. మొత్తం ఎక్కువ కలిపినా కూడా మెత్తగా అయిపోతుంది. అండ్ ఫైనల్గా అయితే నేను పొడిగా మంచిగా చేసి దాంట్లో అయితే వేసేసిన అనమాట. నిమ్మలంగా మంచిగా కలుపుకోవాలి, ఎక్కువగా కలపొద్దు అంతే. ఇక ఎక్కువ కలిపితే అది గంట నేను దాంట్లో పెట్టేసరికి మస్తు కాలుతుంది, అది పట్టుకోవాలంటే కాలుతుంది అనేసి అట్లా కొసకు పట్టుకొని కలపనికి రావట్లేదు అనమాట. సో ఫైనల్గా అయితే పోహా అయితే చేసిన అనమాట. మా నాన్న అయితే తినలే, మా నాన్న బ్రేక్ఫాస్ట్ మాత్రం చాయ్ అప్పలే. చూడండి ఫైనల్గా అయితే ఇలా అయితే అయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మంచిగా ఉంటుంది. నాకు కూడా చాలా ఇష్టం. ఆ ప్యాకెట్ అయ్యే లోపల మంచిగా జల్దీ చేసుకుంటా అనమాట. ఏం లేనప్పుడు మంచిగా ఈజీగా అయిపోతుంది టిఫిన్. సో ఫైనల్గా అయితే లాస్ట్కి అయితే సాల్ట్ అయితే వేసిన, అంత కలుస్తుందని. అండ్ అది కొంచెం ఉడికేటప్పుడు కొంచెం వేసిన, ఇప్పుడు కొంచెం అయితే వేసేసిన. అలా మంచిగా కలిపేసుకుంటే కథం ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ దీంట్లో కొంచెం చక్కెర కూడా వేసుకుంటారు, అది మన ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.